కొత్తగా ఐటీ కంపెనీ పెట్టినాం, ఉద్యోగాలు ఇచ్చామని పేపర్ ప్రకటించినాం. అయినా కానీ మన తెలంగాణలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఎవరు రావట్లేదబ్బా. వస్తే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవాలి మా ఆఫీస్కి. కమింగ్. శ్రీరామ్. ఏం పేరు నీ పేరు? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఉద్యోగం చేస్తావా? జీతం అయితే 15,000 బతకగలుగుతావా? మరి కంపెనీలో నీట్గా ఉండాలి, కంప్యూటర్ పని చేయాలి, చేస్తావా? మొత్తం ఐటీ పనులు, కంప్యూటర్ పనులు ఉండాలి. నువ్వు నీట్గా ఉండాలి, నువ్వు ఉండే ప్రదేశాన్ని నీట్గా చూసుకోవాలి. ఓకేనా? సరే, రేపు పొద్దునే వచ్చి జాయిన్ కమ్మా. సరే, నువ్వు వెళ్ళొచ్చు ఇక. ఓకే. సెకండ్ ఇయర్ కమింగ్. సిట్ డౌన్ ప్లీజ్. ఏం పేరమ్మా? బిందుశ్రీ. మీరు ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ అయిపోయిందా? ఓకే. మరి మన కంపెనీలో జాబ్ చేస్తావా? మరి నీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉందా? కంప్యూటర్ కొడతావు కదా, తెలుసు కదా? ఓకే. మరి రోజు నీట్గా ఉండాలి, నువ్వు ఆఫీస్ నీట్గా చూసుకోవాలి. శాలరీ వచ్చేసి 20,000 ఇస్తామ్మా. నీకు ఇష్టమేనా? మరి ఎందుకంటే ఇంటికి పోయినాక మీ ఆయన కూడా చెప్పు, 20,000 శాలరీ ఇస్తారట. కౌశిక్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కంపెనీ మంది. మ్యారేజ్ కావలేదా? సరే సరే, ఓకే అమ్మా. అయితే నీకు 20,000 సరిపోతాయి, బ్యాచిలర్ కాబట్టి. మరి రేపు పొద్దున్నే నీ సర్టిఫికెట్ తీసుకొని 10 గంటల కల్లా వచ్చేసి నేను జాయిన్ చేసుకుంటాను. ఓకేనా? సరే అమ్మా, వెళ్ళా. కమింగ్. ఈరోజు మొత్తం 20 మంది వచ్చారు అమ్మా. సరే, అందరికీ ఫిలప్ చేశాము. సరే, 2-3 మన దాంట్లో ఫెయిల్ అయ్యారు. 20 మెంబర్స్ దాకా మనకి ఫుల్ అయ్యారు. మన కంపెనీకి ఈ 20 మెంబర్స్ సరిపోతావు. ఈ ఖాళీలు మొత్తం భర్తీ అయిపోయినాయి. అయితే నువ్వు బయట బోర్డు ఏం పెట్టాలంటే ఉద్యోగాలు భర్తీ అని క్లోజ్ అని చెప్పి బోర్డు పెట్టేసాయి. రేపు పొద్దున్నే నువ్వు పెందగాలి 9 గంటలకల్లా ఆఫీస్కి వచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు 10 గంటలకు వస్తారు. నువ్వు 9ంటికి వస్తే నేను కూడా 9ంటికి వస్తాను. ఇద్దరం కలిసి వచ్చిన వాళ్ళని సర్టిఫికేట్ మొత్తం అప్లికేషన్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూ పెట్టి మళ్ళీ మనం ఏమంటే వాళ్ళ పని 20 మందికి ఎక్కడ ఎవరికి ఆఫీసులో పని చెప్పాలి, బయట ఎవరు చెప్పాలి, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా మనం సెట్ చేయాలి. వాళ్ళ గదులను సెట్ చేయాల్సిన పని మొత్తం కూడా నువ్వే చూసుకోవాలి. అందుకని నువ్వు పెద్దలు తయారయ్యారా? వాళ్ళ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మాత్రం ఎవరు ఎంత చదివిలేదు మనం జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత వాళ్ళ నాలెడ్జ్ కూడా మనం పరీక్ష చేసి వాళ్ళు ఎక్కడ వాళ్ళు చెప్పేది రాసుకొని జాగ్రత్తగా నొప్పి చెప్పి ఆ పని చేయాలి. పెద్దగా రామా. ఓకే, ఇంటికి వెళ్ళి. ఓకే. పేరు చెప్పండి సార్. రేఖ శివాని. రేఖ బిందుశ్రీ. ఫస్ట్ వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేద్దాం. వాళ్ళిద్దరిని కమింగ్. శివాన్. What is your name? Shivani. ఎంతవరకు చదువుకున్నావు? సర్టిఫికెట్ ఇవ్వమని. Sit down. You not stand.
ఒకటి ఓకే 6 నుంచి 10 వరకు నడిగూడ స్కూల్ చదివింది. ఓకే తర్వాత ఇంటర్మీడియట్ నడిగూడ పొల్లు లక్ష్మీనరసింహ జూనియర్ కాలేజ్. ఓకే డిగ్రీ వచ్చేసి కోదాడ స్నేహ కాలేజ్. ఓకే ఈ డేట్స్ ఆ వివరాలు మొత్తం మంచిగా రాసుకొని ఓకే మన రేఖ శివాని ఆఫీస్ చూపెట్టి సార్ ఇప్పుడు జాబ్ చేస్తుందా? జాయిన్ చేసుకున్నాం. జనరల్ క్వశ్చన్స్ అడగండి. జనరల్ క్వశ్చన్స్ నేను అడిగాను కదా, ఓకే అవసరం లేదు ఇక మనకి. సర్టిఫికేట్ అవన్నీ బాగున్నాయి. జాయిన్ చేయాలా సార్? జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకొని ఒక ఆఫీస్ చూపెట్టేసి ఆ పనిలో పెట్టేసాయి. ఇదిగో మన సర్టిఫికేట్ తీసుకొని కొంచెం పక్కన నిలబడండి. మా పిఏ గారి గారు నీకు జాయిన్ చేస్తాడు, అయిపోతుంది. ఓకే పక్కన నిలబడండి. మా పిఏ గారి గారు రేఖ బిందుశ్రీ. బిందుశ్రీ. రేఖ బిందుశ్రీ, come here. May I come in, sir? Sit here. ఏకవర్షి బిందుశ్రీ. ఎంతవరకు చదివారు? ఇంటర్. డిగ్రీ కదా నేను చెప్పి. ఇంటర్. ఆమె డిగ్రీ శివాని. एक फाइल है साथ पर రేఖ బిందుశ్రీ. ఓకే ఏ ఊరు మీది? గోపాల్పురం. మండలం మేడిగడ్డ. ఓకే ఏమా ఏ గారు చెప్పండి. ఏమో 1 నుంచి 5 వరకు వేరుకోవడం చదివింది. ఓకే 6 నుంచి 10 వరకు నడిగూడ ఓకే స్కూల్లో. తర్వాత ఇంటర్మీడియట్ ఎవరైనా చేసింది. ఓకే మరి అంతే సార్ ఇంటర్ వరకు. ఇంటర్ వరకు అంతే. ఇంటరే ఓకే ఓన్లీ. మరి ఈ ఇంటర్లో స్థాయి జాబ్ చూసి జాయిన్ చేసుకో. రూమ్స్ కూడా పెట్టాను. రూమ్స్ పెట్టావా? ఏమో రూము ఏమో ఆఫీసు చూపెట్టి ఏమో కంప్యూటర్ పరిజ్ఞానం ఉందంట, అవన్నీ కూడా చెక్ చేసుకొని ఈ సర్టిఫికేట్ కూడా నీ మొత్తం పని డేట్ మనిషి నీకే, అతనికి జీతం నువ్వే ఇవ్వాలి. అన్ని చూసుకొని మాకు తెలియదు అది. అది జాయిన్ నువ్వు చేసుకో. క్లీన్ పుచ్చుకుంటే పని మనిషి అవసరం లేదు. నువ్వు జీతం కట్టే ఉండదు, వాళ్ళకి జీతం ఇచ్చేది. మా పిఏ గారు చెప్పినట్టు విని నువ్వు జాయిన్ మీకు కాకపోయినా రూమ్స్ ఇస్తా. జాయిన్ కాదు. ఇది మీ మేడం మీ సీట్. మీరు ఇక్కడ కూర్చొని అన్ని వర్క్ చేయాలి. ఇలా రోజు మార్నింగ్ 10కి పని నుంచి వస్తుంది, గంటకు వెళ్ళేస్తుంది. మీరు ఈ రోజు వచ్చినట్టు రాకూడదు, రోజు 9కి రావాలి. ఇది మీ కంప్యూటర్, దీంట్లోనే వర్క్ చేసి అన్ని ఫైల్స్ సార్ ఫోన్కి పంపిస్తే సార్ వాటిని జీరాక్స్ తీపించి కంప్యూటర్లో పెట్టించి అది మీకు ఇస్తే మీరు పని వర్క్ కంప్లీట్ చేస్తే ఆ పై ఆఫీసర్కి ఇస్తారు. అప్పుడు మీకు జీతం వస్తే మీకు ఇస్తారు. మీకు జీతం వచ్చేసి 15,000. ఓకే నేను అక్కడ చూస్తాను. మేడం ఇది మేడం మీ సీట్. మీరు రోజు మార్నింగ్ ఈరోజు వచ్చినట్టు రాకూడదు, 9కే రావాలి. 9కే రావాలి. పని నుంచి 10కి వస్తుంది, అంతా క్లీన్ చేసి వెళ్తుంది. మీరు మీకు వచ్చేసి 20,000 శాలరీ వచ్చేసి 20,000. ఎవరికి చెప్పద్దు. మీరు అన్ని క్లీన్గా మీరు ఇప్పుడు వర్క్ చేసారనుకో, అది సార్ ఫోన్కి పంపిస్తే సారు పై ఆఫీసర్కి పంపిస్తే జీరాక్స్ తీసి వాళ్ళు ఇస్తే మీరు అది కంప్యూటర్లో పెట్టి నీట్గా వర్క్ చేస్తే అది ఇంకా పై ఆఫీసర్కి ఇస్తే వాళ్ళు శాలరీ ఇస్తే మీరు ఆ శాలరీ తీసుకోవచ్చు. ఓకేనా? మీకు 20,000 వచ్చే శాలరీ. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్త ఛానల్ క్రియేట్ చేసాం. ఛానల్ పేరే పొట్టి గ్యాంగ్. ఈ పొట్టి గ్యాంగ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ని గట్టిగా పట్టండి. ఇది వచ్చేసి పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 చేస్తాం. థ్యాంక్ యూ.